ఆజామ్ ఇచ్చిన అప్డేట్ అవ్వచ్చు, లీక్ అవ్వచ్చు, లేకుంటే ఓటింగ్ అనాలిసిస్ నాకు పిచ్చి పట్టి నేను చేశానని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు. సో డే 1 ఓటింగ్ అనాలిసిస్ మోస్ట్లీ మా ఆజామే ఇచ్చాడు. పాపం ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి మా ఆజామ్ ఇచ్చిన లిస్ట్ చెప్తాను. 15 మంది ఓటింగ్ అనాలిసిస్. ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే, నార్మల్గా కంటెస్టెంట్స్ లోపల ఉంటారు, బయట ఓటింగ్ జరుగుతుంటుంది. సో కంటెస్టెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఒక పిఆర్ మేనేజ్మెంట్ని హైర్ చేసుకొని వాళ్ళ చేత ఓటింగ్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే కంటెస్టెంట్స్ కూడా బయటే ఉన్నారు. కామనర్స్ అవ్వచ్చు, కంటెస్టెంట్స్ అవ్వచ్చు, బయటే ఉన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళలో కామనర్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మందే కనిపిస్తున్నారు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మర్యాద మనీష్ ఉన్నాడు, ఫోర్బ్స్ 30లో వచ్చాడు, ఏషియాలోనే. ఓ 2 లక్షలు ఖర్చు పెట్టా, ఓ 3 లక్షలు ఖర్చు పెట్టా ఓట్లు వేయించుకోవడానికి. పిఆర్ టీంని మేనేజ్ చేస్తే ఓట్లు ఎలా పడతాయి మీకు తెలుసు, నాకు తెలుసు. కలిగి 5 నిమిషాలు 90,000 వేయించుకుంది. గట్టికి ఇంకొక 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఒక గంట కూర్చోబెట్టి ఓట్లు పడవా, పడతాయి. మన షకీబ్ ఉన్నాడు, చూడడానికి చిన్నోడు, అమ్మాయిలా కనిపిస్తాడు. 5 నిమిషాలు వాళ్ళ చెల్లి అనేది 50,000 వేసింది, చెల్లో అక్క. ఖర్చు పెడతాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ మెజారిటీ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. దివ్య, నిఖిత, అనూష రత్నం, వీళ్ళందరూ మస్తు ఖర్చు పెట్టేవాళ్ళే, అందరు జాబ్ చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు ఖర్చు పెట్టే వాళ్ళే ఉంటారు. సో కాబట్టి ఓట్లు బాగానే పడుతున్నాయంట గట్టిగా. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది సెలెక్ట్ అవుతారు, ఎంతమంది సెలెక్ట్ అవ్వరు అనేది. సో టాప్ 5 మాత్రమే సెలెక్ట్ అవుతారు. టాప్ 5లో నుంచే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు కాబట్టి. సో ఆ టాప్ 5 ఎవరికి పడుతుంది ఓటింగ్ ఆన్సర్ అంటే మావాడు ఒక 10 పేర్లు ఇచ్చారు. సో ఆ 10 పేర్లు మీకు చెప్తా. అంటే టాప్ 5 అని చెప్పలేదు కానీ ఒక 10 నేమ్స్ ఇచ్చారు, వీళ్ళకి ఓటింగ్ బాగా పడుతుందని చెప్పాడు. సో ఆ 10 నేమ్స్ మీకు చెప్తా. ఇది ఆర్డర్ వైజ్ అయితే కాదు, సో అది ఎలా అయినా ఉండొచ్చు, వీళ్ళకి ఎక్కువ పడుతుంది ఓటింగ్. సో దాంట్లో ఫస్ట్ నేను అలాగే చెప్పాను, ఫస్ట్ అనేం కాదు, సో జంబ్లింగ్గా చెప్తుండే. మర్యాద మనీష్ మస్తు ఎక్కువ ఓట్లు పడుతున్నాయంట. సో మేబీ అబ్జిత్ కైండ్ ఆఫ్ నేచర్ కనిపించింది అని చెప్పి చాలా మంది ఓట్లు వేస్తున్నారు. చాలా రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ అవుతున్నాయి. మనోడు కూడా గట్టిగానే ఓట్లు వేయించుకుంటుంటాడు బయట నుంచి, ఆబ్వియస్లీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్ ఇది కదా, పెద్ద మనం దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అది అన్ఫేర్ కూడా అనలేము. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు, వాళ్ళు పిఆర్టీని పెట్టి చేయించుకుంటారు. దాంట్లో జెన్యూన్ ఆడియన్స్ ఓట్లు ఎన్ని అనేవి ఎవరు చెప్పలేరు, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, అక్కడ ఉన్న బిగ్ బాస్ టీం కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ఓటు వస్తుంది కాబట్టి దీన్ని జెన్యూన్ ఓటర్ అని చెప్పుకోరు కదా. సో కాబట్టి మర్యాద మనిషికి మంచిగానే ఓట్లు పడుతున్నాయంట. అండ్ ఇతన్ని కూడా బిగ్ బాస్ హౌస్ లో చూడడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంచెం సెన్సిబుల్ ఉన్నాడు, కొంచెం బాగా ఆలోచిస్తాడేమో, స్ట్రాటజీస్ ఏమైనా ప్లే చేస్తాడేమో. నిన్న టాస్క్ ఏదైతే జరిగిందో, వాటర్ టాస్క్ కి మొహం మీద కొట్టే నీళ్ళు కొట్టే టాస్క్ ఎప్పుడైతే ముందుకు ఒక అడుగు ముందుకేసాడో దాంట్లో ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ ఏంటంటే, సో చేద్దాం, వాళ్ళేం కొట్టమని మొహం కొట్టమని చెప్పరు, సో ఒక అడుగు ముందుకేద్దాం, మనం డేర్ చేసినట్టే ఉంటది అని చెప్పి సో తను ముందుకు అడిగేశాడు, అదొకటి. అండ్ నెక్స్ట్ షర్ట్ తీయమన్నప్పుడు కొంచెం హెసిటేట్ చేశాడు. అంటే దానికి అవసరం లేదు, అంటే నేను నా స్వార్థం, నాకు పనికి వచ్చేది అయితే మాత్రమే నేను చేస్తాను అని తను అనుకుంటున్నాడు అనమాట. అది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో అది దాన్ని జడ్జ్ చేస్తారు. నేను నా స్వార్థం అంటే డెఫినెట్లీగా దాన్ని జడ్జ్ చేస్తారు, అది తప్పుగా కనిపిస్తుంది. మోస్ట్లీ మెజారిటీ తప్పుగానే కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం పాజిటివ్, కొంచెం నెగిటివ్ కూడా కనిపించాడని నాకు అనిపించింది మర్యాద మనీష్. సో దీనికి మంచిగా ఓట్లు పడుతున్నాయని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దమ్ము శ్రీజ, ఈ అమ్మాయి కూడా బాగానే ఓట్లు పడుతున్నాయంట. నిన్న కాదు, మొన్న ఎప్పుడైతే మన నవదీప్ ఆ మాట అన్నాడో, ఆ మాట అంత తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు పొద్దు నుంచి ఓటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అసలు ఒక రకమైన బీజమ్స్ పెట్టి ఊరోళ్ళలాగా ఉండాలి, ఊరు నుంచి వచ్చి ఓ అని ఏదో మాట్లాడకూడదు, ఈ ఒక్క మాటని కింద ఎన్ని బీజమ్స్ వేసి ఆ అమ్మాయి ఫేస్ సాడ్గా పెట్టో, లేకుంటే మన నవదీప్ ఫేస్ చాలా క్రూయల్ గా పెట్టో. సో మామూలుగా కూడా జరగట్లేదు ఈ అమ్మాయికి లోపల, అక్కడ ఇన్స్టాగ్రామ్ లో అవ్వచ్చు, లేదా సోషల్ మీడియాలో అవ్వచ్చు. ఈ ఒక్క డైలాగ్ ని విపరీతంగా సాడ్ బీజమ్స్ చేసి లేపుతున్నారు. ఈ అమ్మాయి కూడా విపరీతంగా ఓట్లు పడుతున్నాయి. మొన్న జరిగిన ఎపిసోడ్ ఏదైతే లాస్ట్ ఒక నిమిషము ఈ అమ్మాయికి చాలా అంటే చాలా ప్లేస్ వచ్చింది. ఇలాంటివి రేపొద్దున జరగబోయే టాస్క్ లో 2-3 తగిలినా కూడా ఈ అమ్మాయిని బిగ్ బాస్ హౌస్ లో విత్ మేజర్ ఓట్ బ్యాకప్ తోటి అమ్మాయిని మనం చూడొచ్చు బిగ్ బాస్ హౌస్ లో. ఆ తర్వాత సరికి మాస్క్ మ్యాన్ కూడా ఓటింగ్ బాగానే పడుతుంది అంటున్నారు. వాడు మాస్క్ మ్యాన్ డబ్బులు చేయిస్తున్నాడా లేదా జెన్యున్ గా వేయిస్తున్నాడు అంటే కొంచెం జెన్యున్ గానే వేయిస్తున్నాడేమో అని అనిపిస్తుంటది. ఎందుకంటే వేయిస్తున్నాడు కదా, జెన్యున్ గానే పడుతున్నాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన డేర్స్ లో కొంచెం బెటర్ డేర్, కొంచెం చేయడానికి చాలా కష్టంగా ఉండే డేర్ ఏదైతే ఉందో అది హెడ్ షేవ్ చేసుకోవడం, హాఫ్ షేవ్ చేసుకోవడం, అది చాలా కష్టం. అది కొంచెం ఎందుకంటే జుట్టు చాలా మందికి అంత ఉండదు. బిగ్ బాస్ హౌస్ లోకి లోపలికి పోయినప్పుడు ఆ లుక్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది చాలా మందికి.
సో మనోడ షేవ్ చేసుకోవడం అదొకటి, అంటే మిగిలిన టాస్క్లతో కంపేర్ చేస్తే అది కొంచెం రిస్క్ టాస్క్ అనిపించింది, అది కొంచెం కష్టమైన టాస్క్ అనిపించింది మిగిలిన టాస్క్లతో కంపేర్ చేస్తే, ఓకేనా. సో అలాంటప్పుడు మాస్క్ మ్యాన్కి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. అదే హాఫ్ షేవ్తో ఉంటే బాగుండేదేమో. సో ఈ రోజు మళ్ళీ గుండు చేంజ్ చేసుకో అన్నాడు. సో వాళ్ళు ఏమంటే షో మొత్తం అలాగే ఉండాలని చెప్పారు. సో షో మొత్తం అలాగే ఉంటే మాస్క్ మ్యాన్కి ఇంకొంచెం ఎక్కువ ఓట్లు పడేవేమో. కంప్లీట్ షేవ్ చేసుకునేసరికి, అదే గుండు చేంజ్ చేసుకునేసరికి మేబీ అది కొంచెం తగ్గొచ్చు. ఎందుకంటే ఆ హాఫ్ షేవ్లో కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా జనాలు అబ్బా ఇతను పాపం షో కోసం ఎంత కష్టపడుతున్నారు అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. మేబీ ఆ ఫీల్ రాకూడదాను బిగ్ బాస్ టీమ్ మేబీ గుండు చేంజ్ చేసుకోమని చెప్పిందేమో. లేకుంటే మాత్రం మాస్క్ మ్యాన్కి దుల్లగా కొట్టేవాళ్ళు ఓట్లు, మాత్రం భయంకరంగా వచ్చే ఓట్లు తాట తీసేవాళ్ళు. అది ఎందుకో మిస్ చేశారు, బిగ్ బాస్ టీం కావాలని చేసిందేమో అనిపించింది ఆ గుండు చేయించడం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనూష రత్నం భయంకరంగా పడుతున్నాయండి ఓట్లు. అసలు ఈమెకి పడుతున్న ఓట్లు చూసి మా ఆజం చెప్పాడు ఈమెకి చాలా మంచిగా ఓట్లు పడుతున్నాయి, సో గట్టిగానే ఉంటుంటుంది అని చెప్పాడు. గట్టిగా ఉండుంటుంది అని మనమే చూసాం కదా కల్లారా. సో ఈమె ఎంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఫ్రెండో సో అనేది క్లియర్గా చూసాం. ఫస్ట్ ఎట్ ఏ టైం ఈమెకి 3 గ్రీన్లు ఇచ్చేసారు. లైక్ ప్రైమ్ మినిస్టర్ గారు రాగానే టపక్కని లేచి నిలబడ్డట్టు. సో ఈమె రాగానే గ్రీన్ గ్రీన్ మీరు కూర్చోండి అమ్మా, మీరు గ్రీన్ వేస్తాము, మీకు ముందమ్మా మీరు మాట్లాడేది అన్నట్టు గ్రీన్ ఇచ్చేసారు ఈమెకి. సో ఈమెకి చాలా బాగా ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మిలిటరీ అతను. సో మిలిటరీ అతను కూడా మంచిగానే ఓట్లు పడుతున్నాయంట. లేడీస్ లో కొంచెం ఫాలోయింగ్ వచ్చింది అబ్బాయికి. సో అతని క్యూట్నెస్ అవ్వచ్చు, సెల్యూట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే అతను మాట్లాడవచ్చు, లేదా అతని స్మైల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న సెలెక్ట్ అయిన అబ్బాయిలో కొంచెం హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి. సో ఇతను ఒకటి, పవన్ కళ్యాణ్ ఒకడు, డెమాన్ పవన్ ఒకడు. సో వీళ్ళిద్దరిలో కొంచెం పవన్ కళ్యాణ్కి సో తను బాడీ అవ్వచ్చు కొంచెం చూడడానికి క్యూట్ గా ఉన్నాడు. అండ్ ఆర్మీ ఆఫీసర్ అనే ఒక ఏదైతే ఆ ఎమోషన్ ఉంటుందో ఆర్మీ పర్సన్ అని, ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ దానికి తోడు ఇతను చాలా సెన్సిబుల్ గా మాట్లాడటం, చాలా మరీ హైపర్ గా మాట్లాడకపోవడం ఇప్పటి వరకు. సో ఇతనికి కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది. ఇతను కూడా టాప్ 5 లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డెమాన్ పవన్. సో తినికి కూడా ఆల్రెడీ తిను ఆలోచించిన స్టంట్స్ అవ్వచ్చు, సో తిను మాట్లాడే విధానం అవ్వచ్చు, సేమ్ పవన్ కళ్యాణ్కి ఎలాగా అయితే ఉందో సో తిని కూడా అలాగే ఓటింగ్ పడుతుంది. ఇప్పుడున్న 15 మందిలో అబ్బాయిలో కొంచెం బెటర్ లుకింగ్ గా ఉండేది వీళ్ళిద్దరే కాబట్టి సో వీళ్ళిద్దరికి కూడా మంచిగానే ఓటింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య నిఖిత. ఈ అమ్మాయికి కూడా ఓట్లు పడుతున్నాయి. నిన్న కృషి గారు ఈ అమ్మాయిని మేబీ ఒక అమ్మాయి అప్పదాన్ని గుర్తుపడడం అవ్వచ్చు. అండ్ రివ్యూస్ పరంగా కూడా ఈ అమ్మాయి రివ్యూస్ చెప్పడము అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారని చెప్పడం. సో ఈ అమ్మాయి కూడా ఓటింగ్ చాలా బాగానే పడుతుందని చెప్పి మా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా పడుతుంది కూడా. ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ బాగానే ఉంటాయి. అండ్ 2 లక్షల మంది దగ్గర ఉన్న ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ కి ఎవరొకరు పెద్దవాళ్ళు తింటుంటారు. బ్యాకెట్ లో ఓట్లు కూడా పడతా ఉంటాయి. ఓట్లు పడుతుంటాయి కాబట్టి సో దివ్య నిఖిత అనే అమ్మాయి కూడా మంచిగానే ఓట్లు పడుతున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే అభిజిత్ ఫ్యాన్స్ లో ఈ అమ్మాయికి, అభిజిత్ ఫ్యాన్స్ కి ఇప్పటికీ అమ్మాయి మీద కొంచెం హేట్ రేట్ ఉంది. కొంచెం ఓవర్ గా మాట్లాడింది అన్న థాట్ అయితే జనాల్లో ఉంది. మేబీ అది కొంచెం ఏమైనా ఓట్లు తగ్గించేదానికి, మేబీ టాప్ 5 లోకి వెళ్ళేదానికి, ఓటింగ్ పరంగా నిజంగా టాప్ 5 జరిగితే మేబీ తగ్గే అవకాశం ఉండొచ్చేమో. బట్ ఇంకా ఉన్నారు, బట్ వీళ్ళందరూ వెనుకున్నారు. శ్వేతా శెట్టి గారు ఉన్నారు, ప్రసన్న కుమార్ గారు కానీ, మా నెల్లూరు అమ్మాయి కానీ, శ్రేయ కానీ, వీళ్ళు ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఇంకా టాప్ 7, టాప్ 8, 9, 10 లో ఉన్నారు, లేదా 10 తర్వాత ఉన్నారు. ప్రసన్న కుమార్ గారిది ఫస్ట్ రోజు అనిపించినంత సో ఈ ఓటింగ్ లో ఆ రిఫ్లెక్షన్ కనిపించట్లేదు. మేబీ లీక్స్ అవ్వచ్చు, లీక్స్ బయటికి రావటం అవ్వచ్చు. శ్వేతా శెట్టి గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు. యాక్చువల్గా శ్వేతా శెట్టి గారికి ఎక్కువ ఓట్లు పడతారని అనుకున్నారు. బట్ శ్వేతా శెట్టి గారి అమ్మగారు చనిపోయారు అన్న సంగతి షోలో ఇంకా రివీల్ అవ్వలేదు. మేబీ షోలో రివీల్ అయితే ఇంకా ఎక్కువ ఓట్లు పడతాయో, అయితే షో అయిపోయిన తర్వాత జరిగింది. షో అయిపోయిన తర్వాత మోస్ట్లీ జరుగుండొచ్చు. షో అయిపోయిన తర్వాత జరిగింది కాబట్టి సో మేబీ దాని ఇంపాక్ట్ షోలో కనిపించదు కాబట్టి మేబీ అంత ఓట్లు కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉండదు. మేబీ ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ చూసే వాళ్ళకి, ఎక్కువగా చూసే వాళ్ళకి సో తెలుసు ఓట్లు పడుతున్నాయంటే పడుతున్నాయి కానీ ఆ రేంజ్ పడట్లేదు. అండ్ సోషల్ మీడియాని కానీ, ఇన్స్టాగ్రామ్స్ వీటిని ఫాలో అయ్యే వాళ్ళు ఈమె ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు, ప్రసన్న కుమార్ గారు కూడా ఎలిమినేట్ అయిపోయారు అన్న ఒకటి ఏదైతే లీక్ బయటకు వచ్చిందో ఆ లీక్ వచ్చినప్పుడు ఓట్లు వేరే వాళ్ళకి ఆబ్వియస్లీ షిఫ్ట్ అవుతాయి కాబట్టి, ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాయి కాబట్టి మేబీ ఆ రకంగా కూడా వీళ్ళు ఓటింగ్ లో కొంచెం వెనక పడి ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇంకంతే, అది సంగతి. ఇలా జరుగుతుంది అనమాట. ఫస్ట్ రోజు ఓటింగ్ వీళ్ళకి పడతా ఉన్నాయి మంచిగా ఓటింగ్లు. చూద్దాం ఏం జరిగింది ముందు. మీరు ఎవరికి ఓటేశారు అనేది కూడా కామెంట్ చేయండి. సో మీకు ఎవరు ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి. వీళ్ళలో టాప్ 5 ఎవరు ఉంటారనేది కూడా మీరు కామెంట్ చేయండి మీకు అనిపించింది. జై హింద్.